ఫైనల్ గా ఒక రియల్ కార్ ని రిమోట్ కంట్రోల్ కార్ లాగా వాడే ఒక డ్రీమ్ అయితే ఈ రోజు ఫుల్ఫిల్ అయిపోయింది. ఎందుకంటే నా కార్ ని ముందరికి వెనక్కి కీస్ తోనే ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. సో గైస్ మనమైతే ఈవీ కార్ ని అయితే కొనేసాం కానీ ఇంకా ఈవీ హోమ్ చార్జర్ అయితే ఇన్స్టాల్ చేయలేదు. సో ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనమైతే ఈ చార్జర్ అయితే ఇన్స్టాల్ చేయాలి. అండ్ అలాగే ఒకసారి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మొత్తం కలిపి నేనైతే ఒక లాంగ్ వీడియో పెడతాను. అండ్ అప్పుడు వరకు మన లాంగ్ రైడ్స్ కోసం మనమైతే ఐస్ ఇంజన్స్ వాడుకుందాం. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు నేను ఏ కార్ లో వెళ్తున్నానో తెలిస్తే కనుక కిందనైతే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నిజం చెప్పాలంటే కార్ కొన్న దగ్గర నుంచి నేనైతే ఎంతవరకు ఒక ఫీచర్ ని కూడా అయితే ట్రై చేయలేదు. ఇంకా లేట్ చేయకుండా వెంటనే అన్ని ట్రై చేసేయాలని చెప్పేసి మనమైతే కార్ ని తీసుకొని వచ్చేసాము. ఫస్ట్ మనం వచ్చేసి ఆటో పార్కింగ్ అయితే ట్రై చేయబోతున్నాము. ఆటో పార్క్ ని ఆన్ చేసిన వెంటనే మనకైతే ఎటుపక్క పార్క్ చేసుకోవాలో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. బ్రేక్ ప్రెస్ చేసిన తర్వాత మనకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా మ్యాజిక్ చూడండి, కారే ఆటోమేటిక్ గా దానంతట కదా పార్క్ చేసుకుంటుంది. ఇంకా కార్ కొన్న సమ్మన్ మోడ్ ఫీచర్ తో మనమైతే ఈజీగా కార్ ని అయితే ముందరికి వెనక్కి అయితే మూవ్ చేసుకోగలుగుతాము. మనం కనుక ఏదైనా గల్లీలో కనుక ఇరుక్కుపోయామనుకోండి, మనం వచ్చిన రూట్ ని అయితే గుర్తు పెట్టుకుని ఆటోమేటిక్ గా అదే రివర్స్ అయితే వచ్చేస్తుంది. రియల్ ట్రాఫిక్ లో ట్రై చేసి అయితే చూద్దాం నెక్స్ట్ వీడియోలో.